ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 13వ తారీఖు గురువారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో ఏడీఆర్స్ అనేది నెగిటివ్లో క్లోజ్ అవ్వగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ గ్రీన్లో ట్రేడ్ అయ్యాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. నిన్నటి రోజున ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టే రియాలిటీ, మెటల్ సెక్టారు టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా టాప్ గెయినర్స్లో ఐటీ సెక్టర్, ఆటో సెక్టర్, ఫార్మా అనేది కనిపిస్తుంది. మొత్తం మీద 70% పైన ఇండియన్ సెక్టార్స్ నిన్నటి రోజున బులిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే రష్యా టాప్ లూజర్గా కనిపిస్తుంది. చైనా A50 ఫ్యూచర్స్ కొద్దిగా నెగిటివ్గా ఉంది. ఆ రెండింటిని మినహాయిస్తే యూరప్, లండన్, హాంకాంగ్, సౌత్ కొరియా, యుఎస్ మార్కెట్స్, జర్మన్, ఏషియా మార్కెట్, జపాన్, కోర్స్ ఫ్రాన్స్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే గ్రీన్లో ఉన్నాయి కానీ అంత అగ్రెసివ్ బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు. మొత్తం మీద గ్లోబల్గా అట్లీస్ట్ ఫ్లాట్ టు బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే Amazon.com, చెవ్రాన్, హోమ్ డిపార్ట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా యునైటెడ్ హెల్త్, గోల్డ్మెన్ సాక్స్, సిస్కో, నైక్, వాల్ స్ట్రీట్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్లో నిన్న క్లోజ్ అయిన విధానంలో స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యూఎస్కు సంబంధించిన 10 ఇయర్స్ సంబంధించి నోట్ ఆక్షన్ అనేది రిలీజ్ అయింది. సో బాండ్ కూపాన్ రేట్ అయితే ప్రీవియస్ నంబర్తో పోలిస్తే తక్కువ కూపాన్ రేట్ అనేది ఉంది. సింపుల్గా బాండ్స్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అనేది తగ్గిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అవుతుంది, ప్రిలిమినరీ డేటా. ఇక యూఎస్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది రాత్రి 10:30 రిలీజ్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉంటారో ఈ నెంబర్ అనేది గమనించాలి. దీన్ని బట్టి ఆ టైంలో స్ట్రాంగ్ వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఇక యూఎస్కి సంబంధించి 30 ఇయర్స్ బాండ్ ఆక్షన్ అంటే ఆ యొక్క బాండ్ కూపాన్ రేట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఇన్ఫ్లేషన్ రేట్ అనేది డేటా రిలీజ్ అయింది. ప్రీవియస్ దాంతో పోలిస్తే ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిందనమాట. ఇక M3 మనీ సప్లై ఆ డేటా కూడా రిలీజ్ అయింది. ఈరోజు ఎటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన కొన్ని స్టాక్ ఫీచర్స్ అనేది డిప్ అయ్యాయి. ఎందుకంటే టెక్కి సంబంధించిన టెక్ ఓరియంటెడ్గా ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో అందరూ కూడా ప్రస్తుతం గవర్నమెంట్ షట్డౌన్ మీద ఫోకస్ అనేది చేశారు. అది ఆ షట్డౌన్ అనేది ఎత్తివేస్తారని చెప్పేసి ప్రస్తుతం మార్కెట్లో కొద్దిగా స్టెబిలిటీ అట్ ద సేమ్ టైం బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన కొన్ని స్టాక్ ఫీచర్స్ అయితే డిప్ అయ్యాయి. ముఖ్యంగా టెక్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. ఎనీహౌ ప్రస్తుతానికి వైట్ హౌస్ మొత్తం కూడా గవర్నమెంట్ షట్డౌన్ ఆ యొక్క పీరియడ్ అనేది ఎండ్ అవుతుందని చెప్పేసి అందరూ కూడా ఓట్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని కంపెనీలు అయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఆల్కెమ్, BDL, ఐషర్ మోటార్స్, GMR ఎయిర్పోర్ట్, హీరో మోటార్ కప్, జుబిలెంట్ ఫుడ్, మదర్సన్, ముతూట్ ఫైనాన్స్, NBCC, పేజ్ ఇండస్ట్రీస్, PGEL, టిటాగర్, వోల్టాస్. ఒకవేళ మార్కెట్ అవర్స్లో కన్నా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ కంపెనీల్లో సిగ్నిఫికెంట్ వోల్టాలిటీ ఉండే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన దాంట్లో సేల్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ సమ్మాన్ క్యాపిటల్, బంధన్ బ్యాంక్, RBL బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే అదానీ ఎంటర్ప్రైజెస్, TCS, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్ కప్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, HDFC లైఫ్ అనేది నిన్న టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా టాటా స్టీల్, బ్రిటానియా, శ్రీరామ్ ఫైనాన్స్, BEL, JSW స్టీల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ బయోకాన్, BSE, MFSL, ఏషియన్ పెయింట్, యూనియన్ బ్యాంక్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆల్కెమ్, విప్రో, పతాంజలి, TI ఇండియా, IDFC ఫస్ట్ బ్యాంక్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. PIE ఇండస్ట్రీస్, టొరెంట్ పవర్, HAL, అశోక్ లైలాండ్, VBL వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది. అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్స్ బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 57%, షార్ట్ సైడ్ 26% అనేది కనిపిస్తుంది. కొద్దిగా బుల్లిష్ సైడ్ పొజిషన్స్ అయితే పార్టిసిపెంట్స్ క్రియేట్ చేశారని చెప్పేసి అర్థం.
ఇక ఫీచర్స్లో నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం ట్రాక్ చేస్తూ వస్తున్నాం. నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ అనేది జరిగింది నిన్న. సో ప్రీవియస్గా ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ అయితే చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు సెన్సెక్స్లో ఎక్స్పైరీ అనేది ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ని మాత్రం స్ట్రాంగ్గా సెల్ చేస్తున్నారు. స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, స్టాక్స్లో బ్యారిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు. క్లయింట్ పెద్దగా అగ్రెసివ్గా లేరు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో బులిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1750 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ అయితే చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 5127 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 3% దాకా డ్రాప్ అయింది. సో ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ వోలటాలిటీ తగ్గిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఒక బేస్ అయితే క్రియేట్ చేసి బులిష్గా ట్రేడ్ అవడానికి ట్రై చేస్తూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్న కానీ మొన్న కానీ అంత ముందు రోజు వరుసగా బ్యాక్ టు బ్యాక్ 3 డేస్ అయితే అగ్రెసివ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఎనీహౌ ఈరోజు 41 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 25,934 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 25,739 ఇంపార్టెంట్ సపోర్టు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 58,577 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 57,628 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 85,359 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 83,773 ఇంపార్టెంట్ సపోర్ట్. గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. యాక్చువల్గా గ్యాప్ అప్ అయింది కానీ నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు అగైన్ కొద్దిగా గ్యాప్ డౌన్ అనేది జరిగింది. అంటే చాలా స్లైట్గా అనమాట. మనం చూస్తున్న సమయానికి ఒక 10 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నంబర్ అనేది కంపేర్ చేస్తే 25,950 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్గా. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,986 దగ్గర, అంటే దగ్గర ఒక 36 పాయింట్లు 35 పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక స్మాల్ గ్యాప్ డౌను లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,26,930 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. ఆ లెవెల్ అయితే రీచ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం 1,23,677 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉంది. ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,63,024 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,53,388 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,490 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,133 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. న్యాచురల్ గ్యాస్లో 408 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, అక్కడి నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. 382 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి 1,04,028 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 98,896 ఇంపార్టెంట్ సపోర్ట్. ఈరోజు చాలా స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. టాటా స్టీల్, జిఎన్ఎఫ్సి, డేటా ప్యాట్రన్స్, నజారా టెక్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, లాయిడ్ మెటల్స్, కాస్మో ఫస్ట్, ఎంట్రో హెల్త్ కేర్ అనేది వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. దీనికి సంబంధించిన సమరీ కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోనేమో ఇండికేటర్స్ బై అనేది చూపిస్తున్నాయి, లోవర్ టైం ఫ్రేమ్లో సెల్ అనేది చూపిస్తున్నాయి. అంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా వీక్గా ఉంది అని చెప్పేసి ఇండికేటర్స్ చెప్తూ ఉన్నాయి. నిఫ్టీ 50 వచ్చి డైలీ టైం ఫ్రేమ్లో కానీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సెల్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఏడిఆర్ సెంటిమెంట్ అయితే కొద్దిగా మిక్స్డ్గా కనిపిస్తుంది. అంటే అగ్రెసివ్ బుల్లిష్గా లేదు, అట్లానే స్ట్రాంగ్ బేరిష్గా కూడా లేదు. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది పరిశీలన చేసినట్టయితే స్టిల్ కొద్దిగా బుల్లిష్గా ఉంది, బట్ అగ్రెసివ్నెస్ అనేది లేదు. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి స్మాల్ గ్యాప్ డౌన్, ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఎనీహౌ నిన్న గిఫ్ట్ నిఫ్టీ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సో ప్రోబబ్లీ ప్రస్తుతం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవ్రీ రైజ్లో కూడా రెసిస్టెన్స్ దగ్గర అయితే మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కాంటెంట్ అనేది గమనించండి. నచ్చింది అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.